ఆయన వందల ఎకరాల కొద్ది భూములు కొట్టేశాడు ఆయన అనుచరులు. కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం 1 ఎకరం కొనే పరిస్థితులు ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఏకంగా ఆయన బెంజ్ కారులో తిరుగుతాడండి, బెంజ్ బండిలో తిరుగుతాడు. కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం 1 కారు కొనే పరిస్థితిలో ఉన్నారా అని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నా. ఇక్కడ కార్మికుల శాఖ మంత్రి కార్మికులు కొనే ముందుల్లో డబ్బులు దుబ్బి ఆయన బెంజ్ కారు కొన్నాడు. ఇక్కడ మంత్రి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉందా బెంజ్ కారు తీసుకొచ్చి రోడ్ల మీద తిరిగేదానికి? ఆ బెంజ్ కారు గాల్లో తిరగదు కదా. ఇక్కడ రోడ్లు చూస్తే నేనే ఆశ్చర్యపోయా, ఇంత దారుణమైన రోడ్లు ఒక మంత్రి నియోజకవర్గంలో ఉంటుందా అని. బెంజ్ మంత్రి నేను పేరు పెట్టలే ఆయనకి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు టిక్ టాక్ వీడియోలు, ఫేస్బుక్ లో వీడియోలు చూసి ఈయన అరాచకాలు ఇంతున్నాయా అని ముద్దుగా బెంజ్ మంత్రి అని వాళ్ళే పేరు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఎత్నాన కంపెనీ నుంచి రైతులు ఇచ్చిన 180 ఎకరాల భూమిని ఈ బెంజ్ మంత్రి గారు కొట్టేశారు. ఆయన భార్య పేరు పైన, కుటుంబ సభ్యుల పేరు పైన ఏకంగా రాసుకున్నారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏకంగా ఇది అవినీతి సొమ్మని ఆ భూమిని జప్తు చేసింది. కానీ మంత్రి గారు చెప్పారు, ఎవరన్నా ప్రభుత్వ ధర ఇస్తే ఆ భూమిని నేను అమ్ముతా అన్నాడు. ఆ సవాల్ ఈ మీలోకే స్వీకరిస్తున్నారు. మంత్రి గారు ప్రభుత్వ ధరకు ఆ భూమి నేను కొంటాను, పేద ప్రజలకు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖానికి ఆయన సవాల్ నేను స్వీకరిస్తున్నా.